నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి గారిని అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో జనాల్లో భారీ ఎత్తున కూడా రవి గారికి మద్దతుగా కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది. అదేవిధంగా యాక్టర్ శివాజీ గారు కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు, ఇండస్ట్రీకి సూటి ప్రశ్న. ఆయన ఏమడిగారంటే, సరే రవిని అయితే అరెస్ట్ చేశారు, బాగానే ఉంది, మరి మీరు సినిమా రేటు తగ్గిస్తారా అన్నట్టు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు సార్? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, రెగ్యులర్గా చెప్పే మాటే, సినిమా ఎంటర్టైన్మెంట్ అనే రంగంలో కేవలం సినిమా మాత్రమే త్వరగా డ్యామేజ్ అయ్యే వస్తువు అని. కాకపోతే దాని పెట్టుబడి ఎక్కువ, అంతేగా. అలాంటిది రిలీజ్ అయిన మనం అసలు ఇంకా థియేటర్ నుంచి ఇంకెప్పుడు వెళ్తామో, ఇంటర్వ్యూలు అయిపోయిందా అనే లోపే ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి విత్ క్లియర్ ప్రింట్లు, హెచ్డి ప్రింట్లు. అలా మొబైల్లో చూసేసుకుంటున్నారు సినిమా, ఓకే అయిపోయింది. అట్లాంటి పరిస్థితికి వచ్చాం. దీనివల్ల లాస్ట్ ఒక్క సంవత్సరంలోనే కేవలం తెలుగులోనే ఒక 3,500 కోట్ల వరకు మనం నష్టపోయామని చెప్పేసి మొన్న లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పారు. ఓన్లీ తెలుగులో అంటే ఇంకా హిందీ, ఇంగ్లీషు, అంటే ఇంగ్లీష్ డబ్బింగ్ ఇంటూ ఎవరు తెలుగు సినిమాలు కానీ, మలయాళం, తమిళ్, ఇలా కన్నడ పోల్చుకుంటే బోల్డ్ అనే సినిమాలు హ్యాకింగ్కి గురయ్యాయి. అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చేసాయి. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పాపం వాళ్ళు ఒక మంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి డీసెంట్ అమౌంట్ ఇచ్చి కొంటారు. ఆ డీసెంట్ అమౌంట్ వేసి వాడు ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో, అంటే దిస్ ఫ్రైడే అని చెప్తే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్స్లోనే పడిపోతాయి ఏదో టైంకి. ఆ పడ్డ 5-10 నిమిషాల్లోకి దాన్ని డౌన్లోడ్ చేసి వీటి దీంట్లో పెట్టడం. అన్ని సైట్స్, అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, జీ5 కానీ, సన్ నెక్స్ట్ కానీ, ఈటీవీ విన్ కానీ, మన ఆహా యాప్ కానీ, ఈవెన్ టీవీలో ఫేమస్ షోస్ ఏమైనా ఉంటే లైక్ బిగ్ బాస్ లాంటివి, అన్స్టాపబుల్ లాంటివి ఆహా ప్లాట్ఫామ్లో, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని డౌన్లోడ్ చేసి అందులో పెట్టడం. అంటే ఇప్పుడు టీవీలో అనుకో ఒక షో ఒక రోజు వచ్చిందనుకో, వాడు దాన్ని మళ్ళీ ఇంకెప్పుడన్నా ఓ రోజు వేసుకుంటాడు, దాన్నే రీటెలికాస్ట్. వాడు డబ్బులు ఎక్కడన్నా తీసుకొచ్చి నువ్వు ఇందులో పెట్టేస్తే రీటెలికాస్ట్ కూడా ఎవడు చూడ్డు. ఇట్లా బోల్డ్ అంత నష్టం జరిగేసరికి ఏ రంగం, ఇప్పుడు టీవీ వాడు యాడ్స్ వేసుకుంటాడు ఒక సినిమాని, అవునా, ఓటీటీ వాడు వాడు కూడా యాడ్స్ అవి ఇవి స్ట్రీమ్ చేసుకొని కొనుక్కుంటాడు, వాడికి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతూ ఉంటాయి. థియేటర్ అంటావా టికెట్లు తెగుతాయి. ఏ రూపంలో లేకుండా చాలా ఫ్రీ, ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ. అసలు ఇంకా నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కనీసం ఐబొమ్మ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఫ్రీ. అట్లా వచ్చేసరికి ఇంకా జనాల మీద పెద్ద గుదిబండ పడ్డట్టుంటే, ఇండస్ట్రీ మీద పెద్ద గుదిబండ పడ్డట్టుంటే మనకు చాలా నష్టం జరుగుద్ది అని చెప్పేసి వీళ్ళు ఒక రూట్లో వెళ్తే, ఆ రూట్లో కొంతమంది అరెస్ట్ కాగా వీడి పేరు వాడి పేరు చెప్పగా లాస్ట్ ఒక దగ్గర లాక్ అయ్యారు, మూసాపేట అపార్ట్మెంట్ దగ్గర. ఇదిగా ఎప్పుడన్నా వీడు వస్తే పట్టుకుందాం అన్నట్టున్నారు. బేసిక్గా అందరూ అనుకున్నట్టు వాళ్ళ ఆవిడని ఏదో ట్రాప్ చేస్తే వాడు విడాకుల కోసం వచ్చి అది కాదు, ఒక బెట్టింగ్ యాప్తో డీలింగ్ కుదుర్చుకుంటే చిల్లర రావాలి వాడికి, చిల్లర కోసం వచ్చాడు. ఆ డీలింగ్ కాస్త ఏదేదో అయిపోయింది, మొత్తానికైతే పట్టుకోగలిగారు పోలీసు. 2 months నుంచి నిఘా పెట్టారు అపార్ట్మెంట్ వైపు. రావడం జరిగింది, పట్టుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు. పోలీసులు మళ్ళీ ఒక వారం రోజులు వాడిని వెనక్కి తీసుకొని ఏం చేసావు చెప్పు అని అడిగితే అప్పటికే 65 sites హ్యాక్ దాన్ని మూయించేశారు. ఇంకా వీడేంటంటే 110 sites కొన్నాడంట. దాంట్లో అంటే ఇది బ్లాక్ అయితే అది బ్లాక్ అయితే ఇది, ఇంకోటి బ్లాక్ చేసి ఇంకోటి. మళ్ళీ ఇవన్నీ అరేంజ్మెంట్ ఎక్కడ, కరేబియన్ నుంచి చేస్తాడు. కరేబియన్ ఐలాండ్స్లో వాడు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఇక్కడ ఉంటున్నాడు. దాంట్లో కూడా సెయింట్ కిట్స్ ఇవన్నీ వాల్కనతో ఏర్పడిన దీవులు, అంటే ఎప్పుడన్నా అగ్నిపర్వతం బద్దలైతే ఉంటాయో లేవో అన్నలాంటి దీవులు, సునామీ హెచ్చరికలు వస్తే తుడుచుకుపెట్టుకునే దీవులు, కొంత గొప్ప సేఫ్. జనాభా కూడా 50,000 లోపు తక్కువే. అందులోనూ కెవిసే పెద్ద నగరం, దాంట్లో కిట్స్ పెద్ద నగరం, నెవిస్ కొంచెం చిన్నది. దాంట్లో కోస్టల్ ఏరియాలో లోపల ఎక్కడో ఉంటాడు. అంటే నువ్వు ఓడలో ఆడికి రావాలని అక్కడ ఫ్లైట్ దిగినా సరే వీడిని చేరుకోవడానికి నీకు బోలేడంత టైం పడుతుంది. అంత లాంగ్లో ఉండి ఇంటర్నెట్ ద్వారా మేనేజ్ చేస్తా. అండ్ నెదర్లాండ్స్లో, కెనడాలో అక్కడక్కడ వీడి ఏంటది స్టోరేజ్ కెపాసిటీ ఉండేటివన్నీ అక్కడ పెట్టుకున్నాడు, డేటా స్టోరేజ్. అక్కడ దాన్ని చూస్తే ఇప్పుడు మీకు బ్లైండ్గా తెలియని విషయం ఏంటంటే, ఓపెన్ చేసావు, సినిమా ఫ్రీ,
నొక్కావు, ఇది నొక్కు, 30 సెకండ్స్లో నీకు జనరేట్ లింక్ అవుతుంది, 30 సెకండ్స్ ఆగుతున్నావు, తర్వాత జనరేట్ లింక్ నొక్కావు, డౌన్లోడ్ నొక్కావు, సినిమా డౌన్లోడ్ అయింది. డన్. నీ ప్రాసెస్లో నీ ఫోన్ మొత్తం అది స్టడీ చేసేస్తుంది. ఓకే. అట్లా 50 లక్షల డేటా పోయింది. తెలియట్లా, ఓ ఫ్రీ 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 అని చెప్పేసి మేము ఏదో సినిమా చూస్తున్నంత ఆనందంగా నువ్వు ఆ సినిమాలన్నీ చూసేస్తున్నావు. నువ్వు ఎంతసేపు ఆన్ చేసి వాడి సైట్లో నువ్వు చూస్తున్నావో అంతసేపు నీ డేటా మొత్తం చోరీ అయిపోతుంది. ఆ డేటా వాడు ఎవడెవడికి అమ్ముకున్నాడు ఏంటో ఇంకా తేలలా, ఇప్పుడు తేలుస్తారు. వాటి స్టోరేజ్ అక్కడ పెట్టుకున్నాడు. అండ్ ప్రపంచవ్యాప్తంగా నాట్ దేశవ్యాప్తంగా వేల మంది హ్యాకర్స్ వీడికి టచ్లో ఉన్నారు. ఎక్కడ సినిమా రిలీజ్ అయినా సరే వీడికి వచ్చేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో నీకు పైరసీ కాకపోయినా తెలుగు సినిమా నీకు అమెరికాలోనో ఎక్కడో రిలీజ్ చేసుకుంటావు, అక్కడి నుంచి అయినా నీకు వస్తుంది ఏదో రూపంలో. దాన్ని హ్యాక్ చేయగలరు. అంటే డిజిటల్ ఫార్మాట్ అయింది కదా, మూవీని హ్యాక్ చేస్తున్నాడు. ఎలా హ్యాక్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు వాడు చెప్పాడు ఆల్రెడీ. సినీ ప్రముఖులను కూడా పిలిచి వాళ్ళ ముందు వీడి చేత చెప్పిస్తే వీళ్ళు జాగ్రత్త పడతారు. ఇది ప్రజెంట్ ప్రాసెస్. నౌ ఈయన సామాన్యులకి దేవుడు, మా అందరికీ ఫ్రీగా సినిమాలు చూపించాడు. ఎన్నెన్నెన్నెన్ని సినిమాలు చూసాం వీడి దయ వల్ల. టికెట్ రేట్లు పెరిగితే, అది పెరిగితే, ఇది పెరిగితే వీడి వల్ల మేము సినిమాలు చూసాము. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేస్తారా? మీకు ఎంత ధైర్యం? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అట్లాంటప్పుడు టికెట్ రేట్లు ఎట్లా పెంచుతారు మీరు? ఏమనుకుంటున్నారని వీళ్ళ క్వశ్చన్. సామాన్యులకు అందుబాటులోకి రావడానికి అది రేషన్ బియ్యము కాదు, ఆర్టీసీ బస్ రేట్లు కావు. అర్థమైందా? ఇట్స్ ఎ ప్రోడక్ట్, ప్రైవేట్ ప్రోడక్ట్. అది సినిమా అనేది ఇట్స్ ఎ ప్రైవేట్, గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు అది. ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రోడక్ట్. వాడు ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు నీ చొక్కా మీద కుమార్ షర్ట్స్ అని ఉంటే 200, అదే జారా అని ఉంటే 5000. అవునా కదా? ఎవరి బ్రాండ్ వాడిది. అండ్ ఆయన కూడా ఎన్ని కోట్లకైనా టికెట్ రేట్ ఎంతకైనా పెట్టుకుంటాడు. అది ఆయన ప్రొడ్యూసర్ ఇష్టం. నీకు అందుబాటులోకి రావాలనుకుంటే నువ్వు చూడకు, బెటర్. అంతేగాని ఫ్రీగా చూడాలి అని చెప్పి ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీతో సినిమా చూడాలనుకున్నావు, ఓకేనా? ఫ్యామిలీతో గోవా వెళ్ళాలనుకున్నావు. అవి సింపుల్గా చెప్పాలంటే నీ దగ్గర ఇంత బడ్జెట్ ఉంటే నువ్వు ట్రైన్ ఎక్కుతావు, ఇంత బడ్జెట్ ఉంటే బస్ ఎక్కుతావు, ఇంత బడ్జెట్ ఉంటే ఫ్లైట్ ఎక్కుతావు. అంతేనా? నీకు 100 రూపాయలకే సినిమా చూడాలనుకుంటే థియేటర్లో 100 రూపాయలు కూడా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్కి వెళ్ళి నేల మీద కూర్చొని చూడండి, ఎవడొద్దన్నాడు? నీకు బాల్కనీయే కావాలి, 100 రూపాయల కంటే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే డ్రెస్ సర్కిల్లో కూర్చో, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే రీక్లైనర్లో కూర్చో, ఇట్లా కాలు చెప్పుకొని చూడు. దట్ ఈస్ యువర్ విష్. అంతేగాని నీ దగ్గరికి టికెట్ రేట్ రావాలనుకోవడం చాలా తప్పు. అంటే అందరూ వీడికి మద్దతుదారులు అందరూ మాట్లాడే చాటింగ్ చెప్తున్నా నేను. నువ్వు వాడిని ఎంకరేజ్ చేస్తున్నావు. వాడు తెలివైన హ్యాకరే, నేను కాదని, వాడి గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు సజ్జనార్ గారు ఏం చెప్పారు అంటే, వీళ్ళని ఎంటర్టైన్ చేయకండి, వీళ్ళ వల్ల ఒక పరిశ్రమ నాశనం అవుతుంది అంతే. అండ్ సి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు ఉందో, ఓకేనా, రేటు పెరిగింది, ఏం చేస్తావు? దొంగతనం చేసి తింటావా? లేదు కదా? అంతేనా కాదా చెప్పు. నెక్స్ట్ నువ్వు అనుకున్న ఒక చొక్కా 500కి వస్తుందేమో అనుకుని లోపలికి వెళ్ళావు, ఆ చొక్కా 5000 ఉంది, ఏం చేస్తావు? దొంగతనం చేస్తావా? మరి థియేటర్కి వెళ్ళాలనుకున్న నీ సినిమా రేట్ ఎక్కువ ఉందని నువ్వు ఇందులో చూస్తే నువ్వు దొంగతనం చేసినట్టే కదా, దొంగవే కదా, అంతే కదా. సో ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్. నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ అని. ఇక మీదట ఎవరైనా సరే పైరేటెడ్ సినిమాలు చూసినా కూడా వీళ్ళ డేటా మొత్తం ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, ఏదో రోజు పట్టుకుంటారు, వాళ్ళు శిక్షార్హులు. సేమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలాగో ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల మీద ఎలా తిరుగుతారో, దొంగతనంగా సినిమా చూడడం కూడా తప్పే. ఇంటర్నెట్లో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాడు ఇచ్చినోడిది తప్పే, చూసినోడిది తప్పే. సో ఈ రకంగా దీన్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పేసి అంత మీటింగ్ జరిగింది. నా ఓవరాల్గా నువ్వు అన్నట్టు ఇందాక శివాజీ గారు సపోర్ట్ చేశారు అన్నావు. శివాజీ గారు అన్న మాట నిజంగా చాలా బాగుంది. అందరూ ఏమంటున్నారంటే వీడు ఇది చేశాడు, అది చేశాడు, వీడిని కఠినంగా శిక్షించేయాలి, మొత్తం ఖండాలు నరికేయాలి, ఉరిదీయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అంటున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడు ఎంత కాదనుకున్నా మన తెలుగువాడే. నెంబర్ 1, డబ్బుల కకృతి పడి ఒక నేరం చేశాడు, ఓకేనా. ఆ నేరం వల్ల ఒక పరిశ్రమ పాడైంది. అఫ్ కోర్స్ వాడిని పట్టుకోగలిగారు, ఇకనైనా మెరుగుపడుద్ది అనుకున్నారు. వీడికున్న తెలివితేటలతో ఇలాంటివి వీడిని యూటిలైజ్ చేసుకొని మంచికి వాడుకోండి. అంటే నెక్స్ట్ ఇప్పుడు మూవీ రూల్స్, దాని జోలికే మనం వెళ్ళలేము, ఓకేనా. ఇట్లాంటి ఒక హ్యాకర్ దొరికాడు కదా, వీడిని యూటిలైజ్ చేసుకొని కనీసం ఆ లింకులు పట్టుకోండి. లేదా మీ ఫోన్కి ఒక లింక్ వస్తుంది, ఓపెన్ చేయగానే డబ్బులు పోతాయి,
అది ఎవడేం చేస్తున్నాడో ఇట్లాంటి వాళ్ళ ద్వారా తెలుసుకోండి. మనకు తెలియదు కదా, ఆ తెలివితేటలు ఉన్నాడే కదా. సో ఇలాంటి వాళ్ళని కొంచెం మంచికి యూజ్ చేసుకుంటే ఇంకా మనం కోల్పోయిన చాలా వరకు, అండ్ డిజిటల్ అరెస్ట్లు అవుతున్నాయి, ఆన్లైన్లో మోసాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. ఉద్యోగాలు ఇప్పిస్తామనో, లేకపోతే చైన్ మార్కెటింగ్ సిస్టమ్ మనం ఇంత కడితే ఇంత చేస్తాం, అంత కడితే అంత చేస్తాం, లాస్ట్కి ఇంత కట్టిన తర్వాత ఉన్నది లేకుండా పోవడం, ఇంకా ఏమైనా బెట్టింగ్ యాప్స్ సైట్స్ ఉంటే వీటి ద్వారా మనం వాటిని తెచ్చుకోవచ్చు వెనక్కి, అంటే లేకుండా చేయొచ్చు. అండ్ ఏమన్నా చిన్నపిల్లల ఫోన్ వీడియోలు అప్లోడ్ చేసిన, ఎవరైనా న్యూడ్ వీడియోలు హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆన్లైన్లో అప్లోడ్లు చేసిన ఇతని ద్వారా తెలుసుకోవచ్చు, అలా యూజ్ చేసుకోవచ్చు. అంటే వీడికి ఆ నాలెడ్జ్ ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ ఉంటే, అంటే బాగా తెలివైనోడని వీళ్ళు చెప్తుంటే విన్నాం. సో ఇన్ కేస్ ఆ నాలెడ్జ్ ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు శిక్షించడం ద్వారా మనకు వచ్చేదేం లేదు, మనిషిని మార్చి మంచికి ఉపయోగించుకోవచ్చు అలా. అండ్ ఇంకొక చెడ్డ విషయం ఏంటంటే, నిజంగా శిక్షించాలి అనుకుంటే వీడిని శిక్షించాలి ఈ విషయంలో. కొంచెము ఎదిగిన తర్వాత పేరెంట్స్ని వాళ్ళు రేపు ఎవడు చూసుకోవట్లా, వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వేరే వేరే దేశాలకి. వీడు కరేబియన్ దీవికి వెళ్ళాడా, కోట్లు సంపాదించుకున్నాడా, 35 బ్యాంక్ అకౌంట్లు, పట్టుకున్నప్పుడే 3 కోట్లు కదా, అవునా? ఫ్రీజ్ చేశారుగా ఇప్పుడు. ఫ్రీజ్ చేశారు పట్టుకున్నప్పుడే, అంటే నీ పాకెట్ మనీయే 3 కోట్లు దొరికాయి. 35 అకౌంట్స్లో నీకు ఎంతో ఇంత డబ్బు ఉంది. నీ తండ్రి 3 పూటలు తినట్లా, 3 పూటలు తినట్లా. ఆయన ఎలా ఉన్నాడో చూసావా? 3 పూటలు తినట్లేదు అబ్బా ఆయన. ఎప్పుడన్నా రూపాయి పంపాడు, 2 నెలల క్రితం మాట్లాడాడంట లాస్ట్. బాగున్నావా కొడక అని అడుగుతారు, బాగున్నా లేపరే అని చెప్పి పెట్టేస్తారే తప్పితే, కనీసం ఓ 10,000 వేసినా కూడా తృప్తేగా ఆయనకి. ఏదో పెన్షన్తో 2,000 3,000 గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో ఓ పూట తింటూ ఓ పూట పస్తనుంటూ, వీలైతే వండుకుంటూ రేషన్ బియ్యం, లేదు ఓపిక లేదంటే బయట నుంచి ఏవో ఇంత 4 పునుగులో 4 ఇడ్లీలో తిని బతికేస్తున్నాడు. ఆయనకు అంత అవసరం ఏముంది? చెట్టంత కొడుకు అంత అయిన తర్వాత, ఇప్పుడంటే చెడు మార్గాల్లో ఉన్నాడులే, కానీ నువ్వు పెంచిన కొడుకు నువ్వు పెంచినంత కాలం అయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అయ్యేంతవరకు అయితే పెంచాడుగా. ముంబై చదివిపించాడు, అక్కడ వైజాగ్లో చదివిపించాడు, ఆ తర్వాత ముంబైలో నిన్ను హయ్యర్ స్టడీస్ చదివించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకొని నువ్వు ఒక కంపెనీ కూడా స్థాపించావు, ER కన్సల్టెన్సో ఏంటో, అదేంటో ఇన్ఫోటెక్ సంథింగ్. అది చేసిన తర్వాత అట్లీస్ట్ అంతవరకైనా కొంచెం ఇంత ఓ డీసెంట్ అమౌంట్ అంటే వీడికి ₹1,00,000 ఎంత అబ్బా వీడికి, కానీ వాళ్ళ డాడీకి అదే 1,00,000 కొండంత ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితికి. సో అవన్నీ చేయాల. నెక్స్ట్ వాళ్ళ ఆవిడతో ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు 4 రోజులు తిప్పాడు, బాగా ఖర్చు పెట్టాడు, తర్వాత ఎందుకో వీళ్ళిద్దరికి చెడింది, నీకు ఒక సంతానం కూడా కలిగింది, అయినప్పటికీ నువ్వు అది కూడా నెగ్లెక్ట్ చేసావు. బట్ ఉంటాయి ఇట్లాంటి వాటికైతే ఖచ్చితంగా శిక్షించాలి. బట్ వీడికున్న తెలివితేటలు అంటావా, ఇప్పుడు ఇండస్ట్రీ కోల్పోయింది అయితే మనం తిరిగి తేలేము, 3,000 కోట్లు వెనక్కి తేలేము. వీడికి జస్ట్ ఎంత 20 కోట్లకి అమ్ముకున్నాడు ఎంత, అవి మనం తేలేంలే. బట్ అట్లీస్ట్ డ్యామేజ్ అయితే కంట్రోల్ చేయగలిగాము. అంటే ఈ జన్మకు అవుద్దా కాదా అనేది ఒక పని అయితే అయ్యింది కదా. నెక్స్ట్ వీడిని కొంచెం మంచిగా యూజ్ చేసుకుంటే ఇంకా మిగతా ఇవంతా ఇదేంటి మూవీ రూల్స్లు వేరే వేరే సైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం త్వరగా ఈజీగా డీకోడ్ చేసేసి స్మాష్ చేయొచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.